నమస్తే సార్, మీ పేరు? అయ్యనండి. సార్, 30 రోజుల చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 30 రోజుల పాలన మాకు తెలిసిన వరకు ఒరిజినల్గా ఉందండి. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఒరిజినల్గా నాశనం చేశాడు. దానికి జనం ఎదురు మళ్ళీ తగిన శాతి చేశారు. చంద్రబాబు అని ఆయన రాష్ట్రాన్ని కాపాడుతాడని మేము నమ్ముతున్నాం. వాస్తవంగా రాజధానిలో బాగుందండి. ఇప్పుడు అంతకుముందు గజం 30,000 40,000 అమ్మాయి 5,000కి వచ్చినాయి. అది బాగా దెబ్బతింది. దరిద్రం పోయిందని మేము అనుకుంటున్నాం. జగన్ బావడం దరిద్రం పోయిందని మేము అనుకుంటున్నాం. ఒరిజినల్గా ఆయన మీద దేశమే లేదు, ఒరిజినల్గా చెప్పుకుంటున్నాం. చంద్రబాబు వచ్చాడు, రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం. సార్, వచ్చిన 30 రోజులు పరిపాలన చేశారు, ఎలా ఉంది? సూపర్గా ఉందండి. అసలు 30 రోజులది కాదు, అసలు బారుగా బాగానే ఉండిద్ది. వాస్తవం మేము నమ్ముతున్నాం. అది 30 రోజులు బాగుంది, ఒరిజినల్ బాగుంది. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి కేసులు బోసులు ఏదో ఉంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కలియకూడదు. కార్యకర్త తప్పు చేసి ఉంటే వాళ్ళని శిక్షించాలి. అది మట్టుకు ఒరిజినల్ కోరుకుంటాం. వైసీపీ కార్యకర్తలను ఇడిగా వాళ్ళని కదిలియకూడదు. ఏదైనా తప్పు చేసిన వాళ్ళ వరకు మొత్తాన్ని శిక్షించాలి. అది మేము కోరుకుంటున్నాం. చెప్పినట్టుగా చేశారంటారా? అంటే నెల రోజుల్లో ఇప్పుడు కొంతవరకు చేశాడు, రాబోయే రోజుల్లో మొత్తం చేస్తే పూర్తిగా నమ్ముతున్నాం మొత్తంగా చేస్తాడని. ఒరిజినల్గా ఇప్పుడు కొంతవరకు పింఛన్ ఉంది, 4,000 వెయ్యి పెంచాడు. మళ్ళీ 3,000 3 నెలలకి 3,000 7,000 ఇచ్చాడు. అంతకుముందు చంద్రబాబు 200 రూపాయలు చేశాడు, మళ్ళీ అమ్మనే 2,000 చేశాడు. జగన్ వచ్చాడు 3,000 చేస్తా అన్నాడు. స్టెప్పులుగా చివరి చేశాడు 3,000. ఆ జగన్ అయినా మాకైతే పనికిరాడు అనుకుంటున్నాం. జనానికి కావాల్సిన చంద్రబాబు గారు కావాల్సిన ఆయన, జగన్ అయినా పనికిరాడండి. పైన ఏదో చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో ఇంకోటి చెప్పింది వాళ్ళ చేతుల్లో ఉన్నాడు. ఆ జగన్ అయినా వాస్తవంగా పనికిరాగా తీసి జనం పక్కనేశారు. అది ఇటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు తీరు, లోకేష్ గారు పనితీరు ఎలా ఉందండి? ఒరిజినల్గా ఉందండి. వాడు నిజాయితీగా చేస్తారు. నిజాయితీ తెలియదు ఏదైనా దైతే జరగవచ్చు. వాళ్ళు శాతైన వరకు ఒరిజినల్గా ఇది చేయాలంటే చేస్తారు. అది ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు అటు అమరావతిని కానీ ఇటు పోలవరం కానీ పూర్తి చేస్తారనుకుంటున్నారా? ఒరిజినల్ 100% పూర్తి చేస్తాడని నమ్ముతున్నాం. 3 సంవత్సరాల్లో 4 ఏళ్ళ లోపు పూర్తి చేస్తాడు అనుకుంటున్నాం. పెద్దనా ఏం పేరు? నాగేశ్వరరావు. పెద్దనా, చంద్రబాబు గారు 30 రోజులుగా సీఎంగా ఉన్నారు. ఎలా ఉంది పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. జగన్ చేసింది ఏంది? పడగొడుతుంది తప్పితే ఏమైనా కట్టుడు ఉందా? రోడ్లు ఏమైనా బాగుపడ్డాయా? దోసుకోవస్తుంటే గనులు కానించి మొత్తం దోసేశారు. బినామీ భూములు మొత్తం లాగేసుకున్నారు. వాడు చేసింది ఏంది? వాళ్ళు ఇవాళ ఏడుస్తారు ఎందుకు? చంద్రబాబు మీద పడి ఏడవాల్సిన పని లేదుగా. చంద్రబాబు చేయట్లేదు అంటారు, ఎక్కడ చేయట్లేదు, ఏం చేయట్లేదు. దమ్ముంటే రమ్మను రుజువు చేస్తాం పలానా పని చేశాడు అని. వాళ్ళు ఏం చేయకుండా మొత్తం దోసుకెళ్ళి అప్పులు పాలు చేసి 14 లక్షల కోట్లు ఇవాళ ఏడుస్తారు ఎందుకు? మీరు చేసేదని ఉంటే ఏడవచ్చు, మీరు చేసింది లేదు కదా, సున్నా మీరు చేసింది. ఇవాళ ఏడుస్తారు ఎందుకు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాత చంద్రబాబుని చూస్తా అన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఆయన కక్షపూరిత మనిషి కాదు. వాళ్ళలాగా బాబాయిని చంపించి బ్లేడ్ బ్యాచి ఇవన్నీ లేదు. కోడి కత్తి ఇవన్నీ లేవు. గులకరాయి కేసు ఇట్లాంటివన్నీ చూపించలా చంద్రబాబు. ఏంది? చంద్రబాబును అరెస్ట్ చేయటం తప్పు. మరి ఆ చేసిన వాళ్ళు ఏమన్నా రుజువు ఉందా? ఒక్క పత్రమైన రుజువు ఉందా? కోర్టులో పెట్టారా? పెట్టలా. మరి రుజువు లేకుండా మీరు ఎవరికి అరెస్ట్ చేస్తే ఉపయోగం ఉంది? రుజువు చూపించాలా. ఎవడైనా రుజువు చూపించకుండా ఓవరికి అదే ఏడ్చారు. ఇప్పుడు ఏడుస్తారు ఎందుకు? మీకు చేత అయితే సహకరించండి, లేకపోతే మానేసేయండి. మాటలొద్దు. మాటలు పడితే మీరే నష్టపోతారు. ఇక మీరు వచ్చేది లేదు, ఇక మీ చరిత్రలో లేదు, అసలు పార్టీయే లేదు. అది ఈ 30 రోజుల పరిపాలన ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి ఆలోచించబడి మొత్తం చేస్తున్నాడు. ఏంది? నెల రోజుల్లో మొత్తం చేయాలంటే చేయలేడుగా ఎవరైనా. ఆయన దేవుడా, మనలాగా మనిషే. మొత్తం వరుసగా చేసుకొస్తున్నాడు. ఒక్కసారి చేయాలంటే ఎవరు చేయలేరు. అక్కడ ఉండాలిగా. 30 రోజుల్లో 30 కార్యక్రమాలు చేశారు. మీరు మొత్తం సున్నా గుడ్డు కొట్టిపోయారు. ఇప్పుడు నెల రోజులు ఇవన్నీ అలవరుచుకోవాలి కదా. మొత్తం రీడింగ్ చేసుకొని దేనికంత అనేది శుభ్రంగా చేయాలి ఆయన. ఇట్లా చేయకుండా మీరు నెల రోజు గోల పెడతారు ఎందుకు? వెనకమాల
విశాఖపట్నం మొత్తం దోసుకున్నారు, కొండ మాత్రం గుండు కొట్టారు. అసలు అది ఎందుకు కట్టారు? మీరు ఎవరు ఉండాలని కట్టారు? దేనికైనా ఉపయోగపడితే జనం ఉండటానికి? ఈ 5 ఏళ్లలో అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ మొత్తం ముంచేశారు. ఇప్పుడు అయిపోయింది, 2 అయిపోతాయి. 24కి 2 అయిపోతాయి, 24 నుంచి 26కి మొత్తం అయిపోతాయి. పెట్టుబడులు వస్తాయి అంటారా? వస్తున్నాయిగా, దౌడేస్తున్నారు. దాని గురించి ఇంకా ఆలోచన ఏముంది? మొత్తం దౌడేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో అమరావతి మరో హైదరాబాద్ లో అయింది అనుకోవచ్చా? మొత్తం అయిపోయింది శుభ్రంగా. మరి వాళ్ళు ఎక్కడ రోడ్లు క్లీన్ లేని మొత్తం చెట్లు బీకిచ్చి రోడ్లు లెవెల్ చేస్తున్నాడు కదా. జగన్ గారి ఇంటికాడ రోడ్డు కూడా క్లీన్ చేశాడు కదా, వాడు ఆపేశాడు పోకుండా. ఈయన వచ్చి క్లీన్ చేసాడుగా పోవటానికి. వాడి బాబు సొమ్ము కాదుగా ఇదంతా, మన ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము పెట్టి వాడు కులికాడు. నా పేరు రవిచంద్ర. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులైంది. ఎలా ఉంది ఈ 30 రోజుల్లో పరిపాలన? ఈ 30 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, ఎంతమందిని కలుస్తున్నాడు, ఎంతమంది కంపెనీ వాళ్ళ కోసం ఆహ్వానిస్తున్నాడు, ఎంత శ్రమ పడుతున్నాడు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇవాళ సూపర్ 6 మనకు అవసరం లేదండి. నా పని అయిపోయింది, నేను ఎడిదిరిగి నాకు హ్యాపీ. కానీ నా బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు కోసం శ్రమపడే నాయకుడు చంద్రబాబు నాయుడు. నేనేదో రూపాయి ఇస్తున్నాను నాకు ఓట్లు వేయను అనే వ్యక్తి కాదు. తన ముందు భవిష్యత్తు కోసం ఆలోచించే మేధావి శక్తి అతనిలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది, అమరావతి ఉంది. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. ప్రపంచాన్ని అమరావతికి దిగొచ్చేవాడు. మనం ప్రపంచాన్ని చూసే పని లేదు, మన దగ్గరే ప్రపంచం వచ్చేసేది. అలాంటి అమరావతిని కూని చేశాడా? ప్రజావేదిక నష్టం చేశాడా? ఏందండి ఇవాళ ఎన్ని ప్యాలెస్లు అండి అతనికి. తాడేపల్లి ప్యాలెస్ ఏంది, ఋషికొండ భాగవతం ఏంది, వెళ్తున్నా ఈ నెల వెళ్తున్నా అని పరిపాలన అన్నాడా? అది వాడు కాదంటాడా? అది గ్లోబల్ మినిస్టర్ అని చెప్పి ప్రపంచ నేతలందరూ వచ్చి అందులో ఉంటారు కానీ చెబుతున్నాడా? అన్ని అబద్ధాలేగా. ఎంత డబ్బుని విడుదల చేశాడండి. చంద్రబాబు గారు కాకుండా ఇంకా లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వంగలపూడి అనిత గారు, వారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? వంగలపూడి అనిత గారికి చాలా అనుభవం ఉంది. ఇప్పుడే కొంచెం ఆ శాఖ కొత్త, ఇప్పుడు ఇంకా అనుభవం రావాలకి. అనుభవం వచ్చేదాకా ఇంకా కొన్ని విధానాలు తీసుకునిద్ది. ఎక్కడ తప్పులు ఉండ మొత్తం పట్టుకునిద్ది. తప్పు చేసిన వాళ్ళు శిక్షించుకునిద్ది. తప్పు చేయని వాళ్ళు జోలికి బారు. తప్పు చేసిన వాళ్ళ జోలికి మరి కంపల్సరీగా శిక్షలు ఉంటాయి, అనుభవిస్తారు. యువత ఏమన్నారు, లోకేష్ గారు ఉన్నారు. యువతకి అన్నీ ఏది కావాలనేది మొత్తం ఆయన చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖల మీద చాలా దృష్టి పెట్టాడు, మొత్తం బయటికి తెస్తున్నాడు. ఆ లెక్కలను తేలినాక రాష్ట్రం అభివృద్ధి పాలనలో పయనిస్తుంది. ఈ ముగ్గురు కలయిక. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 30 రోజులైంది. ఈ 30 రోజుల వరకు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగుంది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఇబ్బంది లేదు. ఏదైనా సంపద సృష్టిస్తాడు, ఖర్చు పెడతాడు. ఈ నెల సచివాలయాలు ఇవన్నీ తాకట్లు పెట్టడం, ఇబ్బంది లేదు. రాజధాని డెవలప్మెంట్ చేస్తాడు. రాజధానిలో సగం ఇచ్చారు, సగం గవర్నమెంట్ కింద ఉంది, అది డెవలప్మెంట్ చేస్తాడు. ఇబ్బంది ఏముంది ఆయనతో? ఈ నెలే కాదుగా, ఈయన సచివాలయాలకు రంగులేసి ఇయ్యేసి వచ్చిన 10 కోట్లలో సగంగా చేయటం, సగం పెట్టడం. మొత్తం వీళ్ళు డబ్బు సంపాదించారు, గవర్నమెంట్లో డబ్బు లేదన్నారు. మరి వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు? ఎమ్మెల్యేలు మొత్తం సంపాదించి కొట్టేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీరు గెలిపించారు, ఓట్లేసి గెలిపించారు. మీరు ఏదైతే హోప్స్ పెట్టుకొని ఓటేశారు కదా, ఆ హోప్స్ కి తగ్గట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకోవచ్చా? పనిచేస్తుందిగా. హోప్స్ పెట్టుకొని ఎత్తే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చినాక 7,000 పెంచిన అతనంటే వేసాడు. రేపు పిల్లలకి చేస్తాడు, అన్ని చేస్తాడు, ఇబ్బంది ఏం లేదుగా. చెప్పినట్టు చేస్తాడు కూడా, దాంట్లో అనుమానమే లేదు. ఏదో ఇప్పుడు కంపెనీలు వస్తాయి నెక్స్ట్, దాని ద్వారా కొంత వస్తుంది, ఆదాయం సృష్టించి చేస్తాడు. కానీ ఈ నెల తాకట్లు పెట్టడుగా, ఇబ్బందే లేదు. కాకపోతే లోకేష్ ఏంటంటే 65 బయటకి ఇంకా తీయాలా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు 53 రోజులు ఆయన ఏమీ లేకుండా లోన్ పెట్టించాడు. వీళ్ళు నెల అయింది ఇంతబడికి వచ్చి గవర్నమెంట్ ఇంతబడికి కొడాలని వాళ్ళని ఇంతబడికి ఏమి చేయాలి. రెడ్ బుక్ ఓపెనింగ్ కోసం మీరు వెయిటింగ్ అదే కదా వెయిటింగ్. ఎందుకు అసలు ఏం మాట్లాడారు? అసలు వాళ్ళు ఏంది అది? అసలు రాజకీయం అంటే అచ్చెన్నాయుడు లోన్ వేసి అందరిని లోన్ వేసి కొట్టించి కొట్టియటము, లోన్ వేయటము. అసలు అదేంది? చంద్రబాబు లోన్ ఎత్తాడన్నా? ఆ వయసులో అతన్ని నీళ్లు లేకుండా ఎంత ఇబ్బంది పెట్టి ఎంత చేశాడు? అది తప్పు కదా. ఇప్పుడు రాజకీయంలో అందరూ ఇదిగానే ఉంటారు. ఇవాళ కలవచ్చు, రేపు బాగవచ్చు, అంతా రాజకీయమా? అచ్చెన్నాయుడు ఏం చేశాడు తెలుసుగా? ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న మనిషిని తీసుకెళ్ళి దేశం అంతా తిప్పి తీసుకొచ్చి లోన్ పెట్టి అరెస్ట్ చేసి ఎంత చేశాడు? దేవినేని ఉమాని అందరినీ ఎంత ఇబ్బందులు పెట్టారు. తప్పు కదా అయ్యి. అందుకని వాళ్ళకి తప్పదు. అందుకని అందరూ కూడా మళ్ళీ కక్ష తీసుకోమనే చెబుతున్నాం.
లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరు బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా బాగా స్పందిస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడండి. వీళ్ళందరి మీద కూడా నెంబర్ 1 అనుకోవాలా. సొంత డబ్బుగా ఫస్ట్ ఎంత మందికి ఇచ్చాడు, ఆదుకున్నాడు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. వీళ్ళు తిరిగి చేస్తున్నారుగా. ఆ పిల్లలు ఏదో ఇదైనా కానీ అక్కడ మొన్న మరి హోంమంత్రి కూడా వెళ్ళిందిగా మా బాపట్ల దగ్గర ఏదో జరిగితే పిల్ల విషయంలో కానీ బ్రహ్మాండంగా అట్లా ఉందా ఎప్పుడన్నా గవర్నమెంట్? అసలు ఎప్పుడో పిల్లని కరెక్ట్గా 9 రోజులు 9 నెలలు నడిపోతే 9 రోజుల్లో పట్టించాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. మరి వీళ్ళు ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళని తీసుకురాలేదు పిల్లని. పట్టించుకోరు. వీళ్ళకి వీళ్ళ ఆదాయం చూసుకోవటం తప్పితే టీడీపీ ప్రభుత్వం ఉంటేనే బాగుపడేది, లేకపోతే లేదు. ఈ లేకపోతే మొత్తం అమ్మేవాడు, దేవుడి మాన్యాలు కూడా అమ్మేవాడు మళ్ళీ వచ్చి నడితే తేలకుండా వదిలిపెట్టకూడదు వాళ్ళని. అసలు ఏంది సీఎం నా కొడక ముండా రొండానా చూడాలి నేను వీళ్ళు మాట్లాడేది. అందువల్ల వాళ్ళ సంగతి తొందరగా ఎర్ర బుక్ తీస్తే బాగుంటది. అది మా కోరిక. కక్ష మరి ఎర్ర బుక్ రాసాడు, మరి కక్ష చేయకుండా ఎట్టుంటాడు? మరి ఆయన 53 రోజులు పెట్టాడు, వదిలేస్తాడు ఏందండి? వదిలేయకూడదుగా. వదిలేస్తే ఇంక ఇదే ఉంది. అదే చట్టపరంగా ఇప్పుడు ఆయన చట్టప్రకారంగా ఆయన సీఎం జగన్ కూడా లానేపించింది. ఏదో ఉందని డూప్లికేట్ పెట్టి వేయించాడు. ఈయన ఒరిజినల్ ఉండి ఆయన ఫ్రాడ్లు చేసినవన్నీ చేస్తాడు. లెక్కరు వైన్ షాపులు, బార్ షాపులు అన్నీ మామూలుగా గవర్నమెంట్ ప్రకారం ఇవి నీ సొంతగా తయారు చేసి అచ్చంగా యాసిడ్ పోసి జనాన్ని నాశనం చేశాడు. పాపం చచ్చిపోయారు చాలా మంది ఆ ముందు దాగి. మామూలుగా కాదు, చాలా కాజేసాడు. డబ్బు మటుకే దోశాడు బాగా. మామూలుగా ఇలా జగనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.